guys, welcome to my channel. This is Meghna Singireddy. I hope you all are doing great. So in this video నేను నా ప్రెగ్నెన్సీ జర్నీలో థైరాయిడ్ గురించి మొత్తం అంతా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అన్నమాట. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంతా నేను మీతో షేర్ చేస్తాను. థైరాయిడ్ ఎలా వచ్చింది ఏంటి అండ్ వల్ల నేను ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానా ఇవన్నీ నేను మీతో చెప్తాను అన్నమాట. ప్రెగ్నెన్సీ వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి. బిఫోర్ దట్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ప్రెగ్నెన్సీలో మనం చాలా చేంజెస్ ఫేస్ చేస్తాం కదా, ఎమోషనల్గా అవ్వచ్చు ఆర్ హార్మోనల్ చేంజెస్ అవనియండి, ఫిజికల్ అవనియండి, ఇవన్నీ ఫేస్ చేస్తూ ఉంటాం కదా. ఈ చేంజెస్లో థైరాయిడ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది అనమాట. ఫస్ట్ అయితే థైరాయిడ్ అంటే ఏంటి అని తెలుసుకుందాము. చాలా మందికి ఇది ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది కదా, అందుకని చెప్తున్నాను అనమాట. థైరాయిడ్ అంటే మనకి నెక్ దగ్గర ఉండే ఒక గ్లాండ్ బటర్ఫ్లై షేప్లో ఉంటుంది అనమాట. ప్రెగ్నెన్సీలో మనకి చాలా హార్మోనల్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి. దానివల్ల ఏంటంటే థైరాయిడ్ మీద ప్రెజర్ పెరుగుతుంది అనమాట. అందుకని చెప్పి థైరాయిడ్ ఫ్లక్చువేషన్స్ అనేవి అవుతూ ఉంటాయి ప్రెగ్నెన్సీలో. ఇదేంటంటే మనం ఫుడ్ తీసుకుంటాం కదా, ఎనర్జీగా కన్వర్ట్ చేయడానికి యూజ్ అవుతుంది ఈ గ్లాండ్. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను, మేబీ కరెక్ట్ అవ్వచ్చు కాకపోవచ్చు, బట్ నాకు తెలిసిన చెప్తున్నాను అనమాట. సో ఎనర్జీగా కన్వర్ట్ అవ్వడానికి యూజ్ అవుతుంది కదా. సో అందువల్ల ఏంటంటే మన ఎనర్జీ లెవెల్స్ని అండ్ హార్ట్ రేట్ని అండ్ మెటబాలిజంని కంట్రోల్ చేయడానికి చూస్తుంది అనమాట ఈ గ్లాండ్ అనేది. ఈ థైరాయిడ్లో కూడా 2 టైప్స్ ఉంటాయంట, హైపో అండ్ హైపర్. హైపో అంటే తక్కువ థైరాయిడ్ అనమాట, హైపర్ అంటే ఎక్కువ థైరాయిడ్. సో అదనమాట థైరాయిడ్ గురించి నాకు తెలిసింది. ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ చెప్తాను, వినండి. ప్రెగ్నెన్సీలో ఫస్ట్ మనం డాక్టర్ విజిట్కి వెళ్ళినప్పుడు అందరికీ మ్యాక్సిమం షుగర్ టెస్ట్ అండ్ థైరాయిడ్ టెస్ట్ చేస్తారనమాట. నాకు అలానే చేశారు. షుగర్ అయితే నార్మల్ వచ్చింది, అప్పటికప్పుడే ఇచ్చేశారు షుగర్ టెస్ట్ అనేది. థైరాయిడ్ది మాత్రం 3 డేస్ తర్వాత రమ్మన్నారు. సో 3 డేస్ తర్వాత మహేష్ వెళ్ళి రిపోర్ట్స్ అయితే తెచ్చాడనమాట. తెస్తే అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే థైరాయిడ్ ఉందని. థైరాయిడ్ కూడా కొంచెం ఎక్కువగా ఉందని డాక్టర్ అన్నారనమాట. నేను టెన్షన్ పడ్డాను చాలా, ఒకవేళ థైరాయిడ్ ఉంటే ఏమైనా ప్రాబ్లం అవుతుందా బేబీకి ఏంటి అని. అప్పుడు నాకు 3 ఉండేదన్నమాట లెవెల్. అయితే 12.5 mg సజెస్ట్ చేశారు నాకు, ఇవి వేయి చాలు అని. నేను అడిగాను అనమాట, ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉంటుందా బేబీకి ఏంటి అని. అవేం ఉండవు, ఈ ట్యాబ్లెట్స్ నువ్వు టైం టు టైం వేస్తే థైరాయిడ్ అనేది కంట్రోల్లో ఉంటుంది, బేబీకి ఏం ఎఫెక్ట్ అవ్వదు అని చెప్పారనమాట. ఎర్లీ మార్నింగ్ పడగొరపున ఈ ట్యాబ్లెట్స్ అనేవి వేయమన్నారు అనమాట. ఈ ట్యాబ్లెట్స్ వేసిన తర్వాత 1 అవర్ వరకు మనం ఏ ఫుడ్ తీసుకోకూడదు. సో నేను అలానే ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ ట్యాబ్లెట్ వేసేదాన్ని. 1 అవర్ వరకు ఏ ఫుడ్ కూడా తినేదాన్ని కాదు. 1 అవర్ తర్వాత ఫుడ్ ఇంటేక్ అనేది అయ్యేది. థైరాయిడ్ వన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్లక్చువేట్ అవుతుందా ఆ లెవెల్స్ అంటే ఎస్ అవుతుందనే చెప్తాను నేను. ఎందుకంటే ఫస్ట్ మంత్లో నేను థైరాయిడ్ టెస్ట్ చేయించుకున్నాను కదా, అప్పుడు 3 ఉంది వాల్యూ అని చెప్పాను కదా. మళ్ళీ నేను 5th మంత్లో చేయించుకున్నాను అనమాట థైరాయిడ్ టెస్ట్. ఈ గ్యాప్లో అయితే చేయించుకోలేదు, డాక్టర్ వద్దని చెప్పారు. మాటిమాటికి ఏం అక్కర్లేదు, మళ్ళీ 5th మంత్లో టిఫా స్కాన్ చేస్తారు కదా, అప్పుడు దాంతోపాటు థైరాయిడ్ టెస్ట్ కూడా చేయించుకో అనేసి సజెస్ట్ చేశారనమాట. అందుకని చెప్పి నేను కూడా చేయించుకోలేదు, కానీ మెడికేషన్ అయితే కంటిన్యూ చేసేదాన్ని. అయితే మళ్ళీ 5th మంత్లో థైరాయిడ్ టెస్ట్ చేసినప్పుడు వాల్యూస్ ఎలా వచ్చాయంటే నార్మల్ వాళ్ళు వచ్చిందనమాట. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఓకే బేబీ కూడా సేఫ్ అని చెప్పి నేను ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే అంత హ్యాపీ ఫీల్ అయ్యాను. మేడం ఏమన్నారంటే నీకు థైరాయిడ్ లెవెల్స్ తగ్గిపోయినా సరే ట్యాబ్లెట్స్ అయితే ప్రెగ్నెన్సీ జర్నీ అంతా నువ్వు యూజ్ చేయాల్సిందే అనేసి సజెస్ట్ చేశారనమాట. ఆ తర్వాత ఏమైందంటే 7th మంత్లో మళ్ళీ నేను టెస్ట్ చేయించుకున్నాను. ఎందుకో మరి డాక్టర్ సడన్గా థైరాయిడ్ టెస్ట్ చేయించుకో అనేసి చెప్పారనమాట. అందుకే చేయించుకున్నాను. అప్పుడు ఏమైందంటే నా థైరాయిడ్ లెవెల్స్ అనేవి మళ్ళీ ఇంక్రీజ్ అయ్యాయి. ఫస్ట్లో 3 ఉండేది కదా, మళ్ళీ నార్మల్ అయ్యింది, మళ్ళీ 5కి పెరిగిపోయింది అనమాట. డాక్టర్ని నేను అడిగాను అనమాట, ఎందుకు ఇట్లా ఫ్లక్చువేట్ అవుతుంది అనేసి. బేబీ గ్రోత్ బట్టి ఉంటుంది థైరాయిడ్ లెవెల్స్ అనేవి, దానికేం నువ్వు ప్రాబ్లమ్గా ఫీల్ అవ్వకు. ఈ మెడికేషన్ అనేది నేను ఇప్పుడు డోసెస్ పెంచుతాను, 50 mg పెంచారనమాట అప్పుడు డోసెస్. సో పెంచిన తర్వాత అదైతే ఏం అవ్వదు, నువ్వు టెన్షన్ పడకు అని చెప్పారనమాట. ఓకే అని చెప్పి అప్పుడు మళ్ళీ మెడికేషన్ 50 mg కంటిన్యూ చేశాను అనమాట వేయడం.
అండ్ దెన్ 9th మంత్లో మళ్ళీ థైరాయిడ్ టెస్ట్ చేయించుకుంటే అప్పుడు మళ్ళీ నార్మల్ వచ్చింది. అప్పుడు మళ్ళీ ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యి కొంచెం రిలీఫ్ అయ్యిందనమాట. ఎందుకంటే డెలివరీకి దగ్గరగా వచ్చేసరికి నార్మల్ అయ్యిందని చెప్పి నేనైతే హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాకు ఇంకో డౌట్ కూడా ఉంది గాయస్, అదేంటంటే ప్రెగ్నెన్సీలో జనరల్గా అందరం వెయిట్ పుట్ ఆన్ అవుతాము. థైరాయిడ్ ఉన్నప్పుడు కూడా వెయిట్ పుట్ ఆన్ అవుతాం. కొంతమంది పుట్ ఆన్ అవుతారు, కొంతమంది తగ్గుతారు, అది వేరే సినారియో థైరాయిడ్ది. కానీ ప్రెగ్నెన్సీలో వెయిట్ పుట్ ఆన్ అయ్యాను నేను. ప్రెగ్నెన్సీ వల్ల వెయిట్ పుట్ ఆన్ అయ్యానా ఆర్ఎల్స్ థైరాయిడ్ వల్ల అనేసి నాకైతే మేజర్గా అది డౌట్ ఉంది. అది క్లారిఫై కూడా అవడం కష్టం. నా ఈ డౌట్కి మీకు ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకు బాగా తెలుసుకోవాలని ఎగ్జైట్మెంట్ ఉందన్నమాట. డెలివరీ తర్వాత థైరాయిడ్ ఉంటుందా ఉండదా ఏంటి అన్న కన్ఫ్యూజన్ కూడా ఉండేది నాకు. అదే క్వశ్చన్ నేను మా డాక్టర్ని అడిగితే ఆవిడేమో లేదు ఉండదు, ప్రెగ్నెన్సీలో వచ్చింది, ప్రెగ్నెన్సీలోనే పోతుంది, నువ్వేం దానికోసం కూడా టెన్షన్ పడకు అని చెప్పారు. కొంతమంది ఏంటంటే లేదు అది లైఫ్లో ఎప్పుడైనా మళ్ళీ రావచ్చు అనేసి చెప్తున్నారనమాట. సో ఏమవుతుందో తెలీదు. కానీ మనమైతే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో వచ్చింది అంటే ఫర్దర్గా తర్వాత కూడా మనం ఎప్పుడైనా 1 yearకి 6 monthsకి అలా చెక్ చేయించుకుంటా ఉంటే బెటర్ అనమాట. అది జస్ట్ సింపుల్ టెస్ట్నే కదా, బ్లడ్ ఇస్తే థైరాయిడ్ అనేది తెలుస్తుంది. సో అందుకని చెప్పి సింపుల్ టెస్ట్నే కాబట్టి ఎప్పటికప్పుడు చేయించుకుంటే మంచిది మనకే. ఫస్ట్లోనే మనకు తెలిసిందనుకోండి ఇంకా మనం జాగ్రత్తగా ఉండొచ్చు. అదే లెవెల్స్ ఎక్కువైందో తెలిస్తే మళ్ళీ మనం ఏం చేయలేము అప్పుడు. సో అందుకని చెప్పి మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే హెల్తీగా ఉండొచ్చు. ప్రెగ్నెన్సీలో థైరాయిడ్నే కాదు కొంతమందికి షుగర్ కూడా వస్తుంది అనమాట. మా ఫ్రెండ్స్కి అయితే షుగర్ వచ్చింది. అయితే థైరాయిడ్ వస్తే కొంచెం వరకు పర్లేదు, క్యాబేజ్ ఇలాంటివి తినకూడదు అంటారు. కానీ షుగర్ వస్తే మాత్రం పాపం నాకైతే వాళ్ళని చూసి జాలేసింది. ఏంటంటే స్వీట్స్ తినాలన్నా తినలేరు, ఏవి తినాలన్నా తినలేరు కదా. రైస్ కూడా తినాలంటే అయ్యో మళ్ళీ షుగర్ వచ్చేస్తుంది అని చెప్పి మళ్ళీ రైస్ కూడా మారుస్తూ ఉంటారు. సో షుగర్ వస్తే మాత్రం కొంచెం ఫుడ్ దగ్గర ఇబ్బంది పడాల్సి వస్తుంది అనమాట. ఏదైనా షుగర్ అనేది హెల్త్కి అయితే మంచిది కాదు, ఎంత తగ్గించుకుంటే అంతే మంచిది. కానీ అప్పుడప్పుడు మంత్కి ఒకసారైనా సరే, ప్రెగ్నెన్సీ టైంలో అయితే మాత్రం మనం కంట్రోల్ చేసుకోవడం కష్టం. ఆ మూడ్ స్వింగ్స్లో ఎప్పుడు ఏది తినాలనిపిస్తుందో మనకే తెలీదు. ప్రెగ్నెన్సీ టైంలో క్రేవింగ్స్ ఉంటే అవి తీర్చుకోవాలి అనేసి మన పేరెంట్స్ అంటూ ఉంటారు కదా. నేనైతే బాగా తినేదాన్ని అనమాట. సో మీ ప్రెగ్నెన్సీలో కూడా ఇలా థైరాయిడ్ ఆర్ షుగర్ ఇలాంటివి ఏమైనా వస్తే కొంచెం జాగ్రత్తగా ఉండండి. అయోడిన్ రిచ్ ఫుడ్స్ తీసుకోండి, లైక్ ఎగ్స్, ఫిష్ ఇలాంటివి. అండ్ ప్రాపర్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, మెడిటేషన్ ఇలాంటివి చేస్తూ ఉండండి. ఇవి చేయడం వల్ల మనకి కొంచెం కోపాలు ఇలాంటివి వచ్చినా సరే కొంచెం కంట్రోల్లో ఉండే ఛాన్సెస్ మేబీ ఉండొచ్చు, అందుకని చెప్తున్నాను. జంక్ ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేయండి. థైరాయిడ్ మీద నెగిటివ్ ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటుంది మనం జంక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల. అండ్ డాక్టర్ని కన్సల్ట్ చేస్తూ మనం ప్రెగ్నెన్సీ టైంలో ఇవన్నీ ఫాలో అయితే ఏం ప్రాబ్లం రాదు. కొన్ని మిత్స్ అనేవి ఉంటాయి కదా, ఒకవేళ మనకి ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ వచ్చింది అంటే మళ్ళీ బేబీకి కూడా థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయని అంటారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ట్యాబ్లెట్స్ కంటిన్యూగా వేసుకోవాలి ఇంకా లైఫ్ లాంగ్ అనేసి అంటారు. అండ్ మనకి అంటే మనం మెడిసిన్స్ వేయడం వల్ల లోపల ఉన్న బేబీకి కూడా ఎఫెక్ట్ అవుతుంది అంటారు. ఇవన్నీ ఏంటంటే మిత్స్ అనమాట, అవేవి నమ్మకండి. ఎవరిని చెప్పినా సరే డాక్టర్ ఏం చెప్తారో అది మాత్రమే ఫాలో అవ్వండి. ఎందుకంటే డాక్టర్స్ ఏ మెడికేషన్ ఇచ్చినా సరే అది బేబీని దృష్టిలో పెట్టుకొని ఇస్తారు కదా, సో అదేం ప్రాబ్లం ఉండదు. థైరాయిడ్ అండ్ షుగర్ ప్రాబ్లమ్స్ అనేవి ప్రెగ్నెన్సీలో కామన్గా వస్తూ ఉంటాయి. బట్ ట్రీట్మెంట్తో మనం అవి కంట్రోల్ చేయొచ్చు. అవేర్నెస్ అండ్ టైమ్లీ యాక్షన్తో మనమైతే హెల్దీ బేబీని వెల్కమ్ చేయొచ్చు. ఇదనమాట ప్రెగ్నెన్సీలో నా థైరాయిడ్ జర్నీ. ఒకవేళ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఎవరికైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తుంది అంటే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సీ యూ గైస్ ఇన్ ది నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై గైస్, టేక్ కేర్.